వర్షాకాలంలో వర్షాలు కురవడం సాధారణం. ఒక్కోసారి ఆలస్యంగా, ఒక్కోసారి సకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఋతుపవనాల గమనం ఆధారంగా ఈ వర్షాలు కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఇలా ప్రకృతిలో సంభవించే కొన్ని మార్పుల వల్ల కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. ప్రకృతిలో చోటు చేసుకునే మార్పుల వల్ల కొన్నిసార్లు కుంభవృష్టి వర్షం పడుతోంది. 2-3 గంటల పాటు ఏకధాటిగా కురిసే భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు, వంకలు పొంగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇలా కుంభవృష్టి కురిసే వాగులు, వంకలు పొంగడమే కాదు, ఏకంగా పట్టణాలు, నగరాలను ముంచేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న ఈ వర్షాలకు కుంభవృష్టి అని చెప్పడం లేదు. అతి భారీ వర్షాలకు మేఘ విస్ఫోటనమని చెబుతున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ విపత్తు ఇటీవల కాలంలో తరచూ సంభవిస్తోంది. వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రంగా ఉంటుందని 2-3 రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి విస్ఫోటనాలే పేలిపోతున్నాయి. గంట, అరగంట పాటు కురిసే వర్షానికే ప్రళయంగా మారుతోంది. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో మేఘాల విస్ఫోటనంతో భారీ విపత్తులు సంభవించాయి. హిమాలయాల్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒకేసారి వరదలు పోటెత్తాయి. గత ఏడాది కూడా కేరళలో ఇలాంటి మేఘ విస్ఫోటనం వల్లే ఆకస్మిక వరదలు సంభవించాయని, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. కొండచెరలు విరిగిపడి ప్రజలు సజీవ సమాధి అయ్యారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం మేఘాలు గర్జిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లు బుధవారం కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మేఘాలు బద్దలై ఆకస్మిక వరదలు సంభవించాయి. కామారెడ్డి పట్టణంలో కొన్ని చోట్ల ఇంతకు ముందెన్నడూ లేని విధంగా భవనాలు తొలి అంతస్తు వరకు మునిగిపోయాయి. దీంతో మేఘ విస్ఫోటనంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గత వారం కశ్మీరులోయ ఇదే తరహాలో క్లౌడ్ బర్స్ట్తో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు తెలంగాణలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ మేఘ విస్ఫోటనం వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ వల్ల ఏకంగా 6,000 మంది మరణించారు. వాతావరణ శాఖ అంచనాకు దొరకకుండా కొద్ది ప్రాంతాలలోనే కొద్ది సమయంలోనే ఉరుములు, మెరుపుల ఘర్షణల కారణంగా భయంకర కుండపోత వర్షంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొద్ది ప్రాంతాల్లో అపారమైన కుండపోత వర్షం ఆకస్మికంగా కురవడాన్ని మేఘ విస్ఫోటనంగా అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 2 మేఘాలు ఢీకొనడం వల్ల గంట, అరగంటలోనే 10-30 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోంది. గాలి స్వల్పంగా వేడెక్కడం, గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి మేఘాలు అవక్షేపం చెంది కుండపోత వర్షానికి కారణమవుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. మేఘ విస్ఫోటనం ఆకస్మికంగా విధ్వంసంగా మారడం సర్వసాధారణంగా మారిపోయిందని అంటున్నారు. ఈ మేఘ విస్ఫోటనాలను వాతావరణ శాఖ ముందస్తుగా గుర్తించడానికి అవకాశం లేనందున భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదవుతున్నాయి. ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం వల్ల తీవ్రమైన వరదలు వస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి అపార నష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎత్తైన పర్వతాలు ఉన్న చోట కూడా క్లౌడ్ బర్స్ట్ సంభవిస్తోంది. మేఘాలకు పర్వతాలు అడ్డుగా ఉండడం, వేడితేమ కలిగిన గాలి పైకి ప్రయాణించడం, చల్లబడడం వల్ల వేగంగా వర్షాలు పడుతున్నాయంటూ చెబుతున్నారు విశ్లేషకులు.